ప్రముఖ త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని కళారత్న భీమ్ వాసిన సంగీత కళాకారుడు డిఎస్వి శాస్త్రి సంగీతం వహించిన నాట్య గురువు త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కార్యక్రమ నిర్వాహకులారు ఇందిరా పరశురాం కొరియోగ్రఫీ చేసి తన 80 మంది శిష్యులతో కలిసి నేత్రపర్వంగా ప్రదర్శించిన స్వధర్మే నిధానం శ్రేయ హైందనీయ కూచిపూడి డ్యాన్స్ బ్యాలెట్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మంగళవారం నాడు రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కూచిపూడి నృత్య రూపకం హైందవీయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, ప్రత్యేక అతిథులుగా మిస్టర్ ముచ్చా దినేష్ బాబు, ప్రాంతీయ డైరెక్టర్ దక్షిణ భారతదేశం ఆసోచాం ముడుంబై మాధవ్, త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ సలహాదారు హాజరై కన్నుల పండగగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన శిష్యులను గురువు ఇందిరా పరశురాంని ప్రశంసించి మెమొంటోలను, ప్రశంస పత్రాలను అందజేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన హైందవనీయ నృత్య రూపకలంలో మానవ సృష్టి దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం వరకు హైందవ ధర్మాన్ని ఎలా పరిరక్షించాలని కన్నులకు కట్టే విధంగా ప్రదర్శించి కనువిందు చేసిన కార్యక్రమంలో తమను కూడా భాగస్వాములను చేసి తిలకించే భాగ్యాన్ని కల్పించిన నిర్వాహకురాలు ఇందిరా పరశురాంకి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ చక్కటి వ్యాఖ్యాన్ని మడుంబై మాధవ్ అందించారు. ఈ సంస్థ ఏం మధు గారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని రేకెత్తించేటువంటి రీతిలో ఈ కార్యక్రమం ఉండాలని వారికి కూడా నా ఆశీస్సులు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఈ నృత్యోత్సవాన్ని నిర్వహించినటువంటి త్రైలోక్య వారికి నా వంతుగా నా పెన్షన్లో నుంచి 25,000 రూపాయలని పారితోషికంగా ఇవ్వాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎలాగో మే నెల వచ్చేసాను, జూన్ నెల పెన్షన్లో నుంచి మీకు ఇస్తానమ్మా. అప్పటిదాకా ప్రకటన నేను 25,000 రూపాయలు ఇస్తే మా దినేష్ లాంటి వాళ్ళు, మా సీతామూర్తి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా మేము సైతం ముందుకు వస్తామని చెప్పి ఎంతోమంది ప్రజల నుంచి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమెందుకు దీనికి ఆదర్శంగా ఉండకూడదని భావంతో ముందుకు సాగడానికి ఒక అవకాశం ఉంటుందని భావిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకందరికీ కనిపింపజేసి, వినిపింపజేసి, ఆనందింపజేసి, ఆశ్చర్యపడేట్టు చేసినటువంటి త్రైలోక్య అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. వారి నుంచి నాట్య దీపశిఖ అవార్డు ప్రజెంటేషన్ సెరమనీ ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టు నలుగురు అమ్మాయిలకి శ్రియా కులకర్ణి, కేశవరపు హరిగీతిక, కోమాండూరి ధనశ్రీ, నల్లా లక్ష్మీరెడ్డి, ఈ నలుగురికి ఇవాళ నాట్య దీపశిఖ అవార్డు ప్రదానిస్తారు. వారి యొక్క అంకిత భావానికి, వారి యొక్క క్రమశిక్షణకి, అట్లే వారి యొక్క స్పీడ్కి, వారి యొక్క నైపుణ్యానికి ఈ అవార్డు. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో 8 ఏళ్ల నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. మా గురువు. నమస్కారం అండి, నా పేరు ముడుంబై మాధవ్. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్కి అడ్వైజర్గా ఉన్నాను. ఇవాళ 17వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో జరిగింది. ఒక 16 డ్యాన్స్ నెంబర్స్తో పాటు హైందవీయం అనేటువంటి ఒక నృత్య రూపకం నిమ్గారు రాశారు, రంపల్లి నరసింహమూర్తి గారు. తర్వాత దీన్ని సంగీత దర్శకత్వం డిఎస్వి శాస్త్రి గారు చేశారు. అంటే ఇందిరా పరశురాం గారు త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, వారు ఈ నృత్య దర్శకత్వం చేసినారు. రవీంద్ర భారతిలో చాలా కన్నుల పండుగ జరిగింది. ఒక 80 మంది పిల్లలు పెర్ఫామ్ చేసినారు. సృష్టి ఆది నుంచి మొదలు పెడితే స్వాతంత్ర పోరాటం దాకా హైందవ ధర్మాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి, దాని పుట్టుక నుంచి మొదలుపెట్టి దాని రివల్యూషన్ పరిణామం అంతా కూడా ఈ ర్యాలీలో ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చీఫ్ గెస్ట్ ఎవరు రావడం జరిగింది, ఎంతమంది గురువులకి సన్మానం చేశారు. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం మాజీ సలహాదారు విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ కెవి రమణాచారి గారు వచ్చినారు. అట్లే కూచిపూడి నాట్య సంప్రదాయం చెందినటువంటి చాలామంది గురువులు వచ్చినారు ఇక్కడికి. అట్లే దీనికి సంగీతం స్వరపరిచినటువంటి శాస్త్రి గారు, అట్లే నిమ్ గారు రచన చేసినటువంటి నిమ్ గారు వచ్చినారు. సార్, మీ సంస్థ మీద మీ మీద అభిమానంతో మన రమణాచారి గారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తామన్నారు. ఆయన గురించి ఏం చెప్పాలని? రమణాచారి గారు ఇది మొదటిసారి కాదండి. ఎస్ సార్. ఇక్కడికి ముఖ్యంగా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ప్రతి కార్యక్రమానికి వస్తారు. వారికి ఉదాహరణ అట్లా చాలాసార్లు చాటుతున్నారు. ఇది సందర్భంగా
సార్ స్వాతంత్ర పోరాటం వరకే మీరు అదే ఇప్పుడు కార్యక్రమం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన హైందవ ధర్మం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. సో దాని గురించి అవునండి, అందుకని నేను భవిష్యత్తు నా వ్యాఖ్యానంలో కూడా నేను ఒక జనరల్ అబ్జర్వేషన్ ఏం చేశానంటే, ఇప్పుడు మేడం కూచిపూడి నాట్య గురువు కాబట్టి తనకు తోచిన పద్ధతిలో హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ఆమె ప్రయత్నం చేసింది. మనకు చెప్తారు కదా భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి. అంటే ధర్మాన్ని సంస్థాపించడం కోసం విష్ణువు ప్రతి జన్మలో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సంస్థాపన ఆల్రెడీ జరిగింది కాబట్టి కనీసం సంరక్షణ మనం చేసుకోవాలి. Yes. అది ప్రతిసారి కృష్ణుడు రాడు కాబట్టి మనము ఎవరికి ఉన్న పరిధి లోపల వాళ్ళు ధర్మ సంస్థాపన కోసం ఏం చేయొచ్చు, వాళ్ళ ధర్మంలో ఉన్న మంచి చెడుని పిల్లలకు చెప్పడం ముఖ్యం. ఇక్కడ ఈ నృత్య రూపకం వల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ ఉన్న పిల్లలు దీని ద్వారా మోటివేట్ అవుతారు. వాళ్ళకి ధర్మంలో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి. ఎందుకంటే ధర్మం రెండు రకాలుగా ప్రమాదం ఉంటుంది. ఒకటి బయట నుంచి ప్రమాదం ఉంటుంది, లోపల అంతర్గతంగా కూడా ప్రమాదం ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కూడా ప్రమాదం ఉంటుంది. సార్ ఇప్పటి వరకు త్రైలోక్య ఎన్ని నృత్య రూపకాలు వచ్చేసి అది కరెక్ట్గా నాకంటే మేడం చెప్పగలుగుతారు. నాకు తెలిసి ఇదైతే ఈ హైదరాబాద్ గురించి చెప్తామని 3వ ప్రదర్శన, ఫుల్ ప్రదర్శన. అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ చేసినట్టున్నారు. బట్ 3వ ప్రదర్శన. దీనికి నేను చెప్పినట్టు ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్ వారిన సాంస్కృతిక ఉత్సవాలలో దీనికి బెస్ట్ ప్రొడక్షన్ బ్యాలే, దీనికి స్టేట్ వైడ్ బెస్ట్ ప్రొడక్షన్ కింద అవార్డు వచ్చిందండి. రమణాథ్ గారు ఢిల్లీలో కూడా నృత్య రూపకం ప్రదర్శిస్తాను. అదే అండి, ఆయన మొత్తం ఆయన సర్వీస్ అంతా కూడా కళాకారులకు కళలను ఆయన ప్రోత్సహించడం, కళాకారులను దగ్గర తీయడం అనేది ఆయన మొత్తం కెరియర్ అట్లా ఉంది. సో వారంతల వారే ఢిల్లీలో కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అది మాకు చాలా చాలా సంతోషం. వారు చేస్తారని కూడా మనం నమ్మకం. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్.